సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గెటప్ సీను గారు నమస్తే. హలో. చాలా మంది దాదాపు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావటానికి సిద్ధమవుతున్నారు. కొంచెం అక్కడక్కడ ఇదవుతుంది. 150 దేశాలు ఈరోజు మనం చెప్తాం. సీను గారు నమస్తే. విశ్వంబర బ్యాక్గ్రౌండ్ వేసేసారు చూడండి ఆయన అప్పుడే. సీను గారు ఎలా ఉన్నారు? సీను గారు మ్యూట్ చేసినట్టున్నారు, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకోరా ప్లీజ్. సార్ నమస్తే సార్. సీను ఎలా ఉన్నావు? సీను చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో అన్నయ్యకి చాలా చాలా దగ్గర అయిపోతున్నావు, చాలా ప్రశంసలు పొందుతున్నావు, గిఫ్ట్లు పొందుతున్నావు, చూస్తూ ఉన్నాం అంతా, అభిమానులు అంతా కదా. నిజంగా ఒక అభిమానిగా ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం సార్. అదృష్టవంతుడు. ఎవరినైతే చూసి వస్తామో వాళ్ళ దగ్గర తీసుకొని ఆదరించడం, ఎంకరేజ్ చేయడం ఆయన గొప్ప మనసుకే చెల్లింది సార్. అంతే. ఎస్, చాలా ప్రశంసలు కూడా అందుకున్నాం సీను ఈ మధ్య కదా. సార్ నిజంగా సార్. అంటే ఆయనకి ఒకసారి అప్పుడు వేరే జర్నీ ఉంది సార్, బయటకు వెళ్ళాల్సిన జర్నీ. ఆ టైంలో కూడా ఆయనకి ఆ టైం లేకపోయినా పిలిపించుకొని మరి నాకు అంటే ఒక రిలీజ్ ఈవెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ సార్ మనకు ఒక సమయాన్ని కేటాయించి ఒక వీడియో బయట చేయడం అనేది అది నిజంగా సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది లైవ్ గా ఆయన రావడం అది ఒక ఎత్తు అయితే సార్, అసలు ఒక వీడియో బయట ఏంటి సార్. అసలు చాలా మంది అరే అదృష్టం రా, నీ అదృష్టం ఏం అదృష్టం రా అని చెప్పి చాలా మంది. ఎస్, ఆయన అందరినీ ప్రోత్సహించడమే అన్నయ్య మంచి లక్షణం కదా, ఆయన గుణమే అది. ఎస్, మనం వెన్నంటే ఉంటున్నారు ఎప్పుడు. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళండి రా, ముందుకు రండి, నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అంటారు. సీను నీ నుంచి ఒక అన్నయ్య డైలాగ్ వినాలనుంది. సీను చాలా డైలాగులు వినాలనుంది. ఒక్కసారి ఇంద్ర కూడా మళ్ళా రేపు వెండితెర మీద దుమ్ము లేకపోతోంది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తాను, లేకపోతే ఇక్కడి నుంచి తల తీసుకెళ్లేవాడిని. నిన్న ఒకసారి మళ్ళీ వేసాను సార్ షో అంతా. వేసావా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఆ వైపులో వెళ్ళాలి థియేటర్ అని చెప్పి థియేటర్ లోనే చూడాలబ్బా అదంతా. అంతమంది అభిమానులు అంతా కలిసి అసలు పండగ కదా మనకి రేపు. నిజంగా సార్ ఈ సందర్భం కూడా సార్ ఇన్ని దేశాలు 100 దేశాలు దాదాపుగా 100 కంట్రీస్ నుంచి అందరూ జూమ్ లైవ్ మీటింగ్లు ఇలా కలవడం అనేది నిజంగా అరుదైన ఇది సార్. 12 గంటల పాటు సీను నాన్ స్టాప్ లైవ్. గ్రేట్ థింగ్ సార్. ఎస్, ఇదంతా అన్నయ్య స్ఫూర్తి, ఆయన ఇచ్చిందే మనకి. ఆయన గురించి మాట్లాడుకున్నది ఆయనకి చాలా, మనకి చాలా చెప్పాడు, చాలా వర్క్ కూడా చెప్పున్నాడు. ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, వాళ్ళకి సేవ చేయండి అంటున్నాడు కదా. అదే మనం చేయబోతుంది. నిజంగా ఆయన నుంచి నేర్చుకుంది అదే కదా మనం. 100% సార్, నో డౌట్. అసలు ప్రతి క్షణం ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం సార్. అదేంటో మీకు ఆయన నచ్చిన ఒక మంచి గుణం ఏంటి చెప్పండి శ్రీనివాస్. ఈ మధ్య మీరు చాలా దగ్గరగా ఉన్నారు సీను మీరు. అవును సార్. అంటే నేను ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నెగిటివిటీ అనేది ఆయన దరిదాపులో రానివారు సార్. ఎస్, అది మెయిన్. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినవారు సార్. ఆయన దగ్గర నెగిటివ్ ఉన్నా కూడా అసలు సహించరు ఆయన. ఆయన మెప్పు కోసం కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నారు, వద్దు నెగిటివిటీ వద్దు ప్లీజ్ ఆపేయండి. ఇంత గొప్ప గుణం సార్ ఆయన. అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ చర్యలు ఎలా ఉన్నా, వాళ్ళ మాటలు ఎలా ఉన్నా, వాటిలన్నింటిని కూడా ఆయన ఎలా చూస్తుంటారంటే అది వాళ్ళ నైజం. మన నైజం ఏంటి? లవ్ ఇవ్వడం, వాళ్ళతో పాజిటివ్గా ఉండడం, మన చేతనే సాయం చేయడం, అంతే మన నైజం ఇది. వాళ్ళు ఏదో అన్నారంటే మనం ఏదో అంటే అప్పుడు నా నైజం ఇవ్వాలి అని అనుకునే గుణం సార్ ఆయన. శ్రీనివాస్ గారు వింటున్నారా? సేమ్ మీరు చెప్పిన మాటలే. ఇక్కడ మరొక శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, గుర్తుపట్టారో లేదో, గెటప్ సీను గారు. ఆయన కూడా అదే మాట చెప్పారు. అన్నయ్య దగ్గర ఉన్న పాజిటివ్ అది. ఎవరిని కించిత్ మాట అనరు, ఎవరైనా కామెంట్ చేసినా వద్దురా అంటాడు సున్నితంగా. ప్లస్ ఆయన తిట్టిన వాళ్ళు వచ్చినా కూడా హక్కున చేర్చుకుంటాడు. అది ఏంటో మాకు అర్థం కదా. ఆ గుణం ఏంటి, ఆ మంచి దయాగుణం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సీను. నిజం కదా? నిజం సార్. ఎప్పుడు అది ఒక పెద్ద పుస్తకం సార్, గ్రంథం సార్ ఆయన. ఎస్, మీరు చెప్తున్నట్టు మీరు చాలా స్కిట్లలో చెప్తుంటారు, హలో బాబాయ్ అంట బ్యాచ్, చాలా మంది బ్యాచ్ వస్తుంటారు కదా, ఆయన ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ అది కూడా సార్ నిజంగా. అంటే అనుకుంటారు అంత పెద్ద స్టార్ హీరో సార్, మెగాస్టార్, చిన్న ఆర్టిస్ట్ ని నేను ఇంటర్వ్యూ చేస్తే ఏం బాగుంటది అని చుట్టుపక్కల అనుకుంటున్నా సార్. సీను చేయనే బాగుంటుంది దా సీను చేసే అని చెప్పి అసలు నిజంగా సార్ అసలు ఏంటి మహానుభావుడు. అబ్బా, ఎంకరేజ్మెంట్
అసలు ఊహించావా సీను ఎప్పుడైనా పక్కన చేస్తాను ఊహించావా? లేదు సార్, ఆయన సినిమాలు చూస్తే హ్యాపీగా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి అలా చూస్తే చాలు. కానీ ఒకటి అనుకున్నాను సార్, ఎందుకో నాకు ఎప్పుడు చాలా ఇంటర్లో చెప్పాను సార్ నేను, ఆ సునీల్ అన్న ఆయనతో పాటు చేయాలి అనుకుని కళ్ళగానే వచ్చిన వ్యక్తి ఆయన పక్కన చేయడం, నేను ఆయన చూసి కూడా నేను చేయొచ్చేమో అని అనుకుని ఆయన కాంబినేషన్ చూసినప్పుడు అనుకున్నా సార్, చెయ్యొచ్చా కుదురుతుందని అన్నప్పుడు అన్నయ్య అటు పాలిటిక్స్ సైడ్ వెళ్ళడం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్. ఇంకా ఏంటి అనుకున్నప్పుడు ఖైదీ 150తో రావడం, దాంట్లో చేయడం, అసలు ఆ రోజంతా ఆయనతో పాటు పక్కనే అసలు ఎలా అనిపించింది ఆయనతో షూటింగ్ టైంలో? ఎలా అనిపించింది? బయట వినేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు. మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఏమనిపించింది సీను? సార్ నాకు డే 1 సార్ ఒక షివరింగ్, అసలు రకమైన ఇది సార్. నేను చాలా ఇదైపోతున్నా లోపల, బయట రావట్లేదు, ఎక్స్ప్రెషన్ రావట్లేదు, మాట రావట్లేదు. శ్రీనివాస్ గారు కూడా అదే పని అంట, చిరంజీవి గారిని చూడగానే వెళ్ళిపోతున్నారంట రూమ్లో నుంచి, ఎందుకయ్యా ఆయన కూర్చోబెట్టారంట. ఎందుకంటే మన ముందు మన దేవుడు ప్రత్యక్షం అయితే ప్రతి ఒక్కరికి అంతే కదా, ఊహించిన సంఘటన. నాకు సేమ్ థింగ్ జరిగింది ఏంటంటే సార్, అన్నయ్య సినిమాలు చూసి అలాగా మాక్విల్లో విజయ థియేటర్లో గంగారత్నంలో చూసిన తర్వాత అక్కడి నుంచి సెంటర్ వరకు అలా నడుచుకుంటూ వచ్చేవాడు సార్. అలాగా లొకేషన్ 150 లొకేషన్ లో కూడా సార్ ఆయనతో ఒక చిన్న అలా కాంబినేషన్ అవగానే పక్క వచ్చి ఆ లొకేషన్ అలా తిరిగేస్తుంది సార్. నిజమా కాదా? అప్పుడు వైపు సార్, మళ్ళీ నాకు థియేటర్ వైపు వచ్చింది సార్. మళ్ళీ నాకు స్క్రీన్ మీద చూసి పై ఒక దగ్గర అయితే ఆయన్ని ఒక సినిమాలో ఇలా పట్టుకుని లాగాలి, డాన్స్ ముందు ఇలా రన్ అన్నాయి డాన్స్ అయినా, అప్పుడు లాగట్లా, పట్టుకోలేము, లాగలేము ఆయన ఏమనుకుంటారేమో మనదే. పర్లేదు మామూలు కాదు, నేను దీంట్లో క్యారెక్టర్ అంతే, నువ్వు అన్ని మర్చిపోతా చేయాలంటే ఇలా సీను ప్లీజ్ రా, మొహమాటంకి నమస్కారం రా నాన్న అని చెప్పి ఆయనే నన్ను అక్కడ ప్లేస్ లో నుంచి పెట్టి ఇలా లాగాలి అని చెప్తే అప్పటికే ఏదో వచ్చింది కానీ సార్, మీరు చూసి దొరికేస్తుంది దాంట్లో, నాకు మొహమాటం అంతా కనిపిస్తుంది అట్లా. బుల్లితెర కమల్ హాసన్ అని మీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అన్నయ్య. అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు నీ స్కిట్స్ చూస్తుంటాను సీను అంటుంటారు, అది ఎవరు చెప్పరు, అంత పెద్ద మెగాస్టార్ చెప్పనవసరం లేదు కదా. అబ్బా అసలు అది మామూలు. నాకు ఫస్ట్ నేను సార్ని కలిసింది సార్, అది 150 అయిపోయిన తర్వాత, 150 సినిమా దాని రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నయ్యది బర్త్డే, అక్కడ గేట్ బయట గోడ బయట ఉండి నేను అరుస్తున్నా, ఆయన జస్ట్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అలా వచ్చారు, గోడ నుంచి అలా వచ్చి అందరికి ఇలా ఛాయ్ చెప్పారు. నన్ను అంత మందిలో గుర్తుపెట్టారు సార్, సార్ వాళ్ళ మనుషులు అందరూ పంపించి ఆ సీన్ ఉన్నాడు, సీన్ లోపల తీసాను అని చెప్పి అంత మందిలో కూడా గుర్తుపెట్టి లోపల పిలిపించుకొని టీ కాఫీలు తాగుతారా, స్వీట్లు నుంచి తెప్పించి, అసలు ఏంటి సార్ అది, ఇంత మందిలో నన్ను గుర్తుపెట్టుకుని లోపల పిలిపించి ఆ 15 నిమిషాల టైం, ఎంత ప్రీషియస్ టైం సార్ అప్పుడు బర్త్డే రోజు, అసలు అమేజింగ్ సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.